తర్వాత తిన్నే చేయాలని చూశారు. తనకు భర్త లేదండి, తిన్న చూశారు. ఎవరు మీ ఆయన? మా ఆయన గారు. ఎక్కడి మా నుంచి? బావగారు మా అక్కేమో పండగకి ఊరు వెళ్ళారు. మా అక్క వచ్చి మా ఆయన గారితో వచ్చేసిందంట. 4 సార్లు పంపించి ఎంత పంపించినా మా ఆయన గారు పిచ్చెక్కిపోతున్నారు. నాకు తనే కావాలి, నువ్వు వద్దు. ఏం చేయాలి అని 4 రోజులు రొట్లు కరతను కడుపు మీద గట్టిగా కొట్టేసుకుంటేదాన్ని అండి, బాధ భరించలేక, ఎవరికి చెప్పుకోలేక. ఇంకేవేవో అసభ్యకరమైన మాట్లాడుతూ అతని దగ్గర నీకు బాగుంటుందా, నా దగ్గర నీకు బాగుంటుందా, అతనైతే మంచి నీకు ఏవేవో మాటలు. నేను ఎనీ టైం ఎప్పుడు 11 గంటలకి 12 గంటలకు వచ్చినా ఇద్దరు ఇంట్లో నా బెడ్రూమ్లో ఉండేవారు. ముందు తప్పు గురించి మాట్లాడదాం. తప్పు చేసి నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకోవడం చాలా తప్పు. తప్పు ఎందుకు చేయాలి? మనం ఫస్ట్ మనుషులం కదా, మనకు ఆలోచించే శక్తి ఉంది కదా, మన జంతువులం అయితే కాదు కదా. నాన్న ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు, అయినా కూడా అమ్మాయిలు ఎక్కడో గౌరవంగా పని చేసుకొని బతుకుతుందని రేపు వచ్చి చూస్తారు. ఇప్పుడు వస్తారు. 3 నెలలకి మీ అమ్మ మీద ఎంత ద్వేషమా నీకు? తప్పేగా, నేను అది తప్పేగా. అంతే, నువ్వు తప్పు చెయ్యలేదు అంటే ఎందుకు నమ్మాలి? అతను పిలిచిన రోజు పంపించకుండా మీ అక్క ఇంట్లో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? నిన్ను ఆవిడ జీవితాంతం పోషిస్తుందా మిమ్మల్ని, మీ పిల్లల్ని? ఎవరిని పోషించ మరి సో మీరు చేసినవి అన్ని రైటా? మరి ఎందుకు అతనిది తప్పు అంటున్నావు? అతను తప్పు మరి తప్పు కాదన్నప్పుడు నీకు మొగుడు ఎందుకు వద్దు, పిల్లలు ఎందుకు కావాలి? అప్పుడు నీది రైట్ అని మేము ఎలా నమ్మాలి? నేను రైట్ బయటకు వెళ్ళడమే. అది కాదమ్మా, నువ్వు తప్పు చేసావా చెయ్యలేదా మాట కాదు. నువ్వు కుటుంబం వద్దని నువ్వెందుకు అనుకుంటున్నావు అని నాకు సమాధానం కావాలి. కుటుంబంలో ఎవరికి నేను ఎంత ఇష్టం ఉండదు మేడం. నీకు ఇప్పుడు అతను ఏం చెప్పాడు? నీ ముందే మాట్లాడాడు కదా, నా కుటుంబం అనవసరం, నాకు నా పెళ్ళము నా పిల్లలు మేము నలుగురు. మీ ఎదురుగా అరే ఉండండి అమ్మా, అప్పుడు మా ఎదురుగా అంటాడు అన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా ఎదురుగా ఏం మాట్లాడతారో అదే సమస్యకి పరిష్కారం. ఆ పరిష్కారాన్ని ప్రతి ఒక్కరు వెళ్ళి బయట చేస్తున్నారు కాబట్టి మా దగ్గరికి 100 మంది వస్తున్నారు. మంచి చేయాలని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు మంచి మనసుతో అందరూ వచ్చి కూర్చోండి, మంచి మనసుతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఆలోచించండి, కరెక్ట్గా ముక్కుసూటిగా మాట్లాడండి. సో మీరు కరెక్ట్గా ఆలోచించుకోండి. నేను మళ్ళీ అడుగుతాను, మీరు కరెక్ట్గా మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడదాం, లేకపోతే మీకు మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. మీ ఇద్దరి గురించి నాకు అసలు కన్సర్నే లేదు, ఆ పిల్లల గురించే నాకు కన్సర్న్. పిల్లల గురించి ఆలోచించి ఏది సరైన నిర్ణయం మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకంటే మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి, మీకు టైం ఇస్తాను. ఈ లోపల మీ సిస్టర్ని కూడా పిలిచి మాట్లాడదాం, జ్యోతి గారిని. రండి జ్యోతి. అంటే సరే మీ జీవితంలో తప్పు జరిగింది, ఆ తప్పుకి కారణం అతను అవనివన్నీ మేము సరే ముందు అతను స్టార్ట్ చేసినా మీరు కూడా దానికి ఏకీభవించారు కాబట్టి అతనితో మీరు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత మీ పిల్లలు మీ భర్త గురించి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జీవితాన్ని ప్రాపర్ గా సక్రమంగా చేసుకోవాలని మీరు ఎందుకు అనుకోలేదు? ఫోన్ చేశానమ్మా, మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలిసింది 15 రోజులు. తనే చేసింది నాకు ఫోన్. మీ ఆయనకి అబద్ధం ఆడొద్దు, ఇది న్యాయపీఠం, ఇది ఇక్కడ అబద్ధం ఆడద్దు. 15 రోజుల్లో అరసవిల్లి సూర్యనారాయణమూర్తి కోవిల్లో పెళ్ళి అవుతుంటే తను ఫోన్ చేసి నాకు చెప్పింది. చెప్పగానే నేను మా ఆయనకి ఫోన్ చేశాను, ఇంకా పెళ్ళి 2 రోజులు ఉందని కానీ నేను వచ్చేస్తాను, వద్దు నా తప్పు నాకు తెలిసిందని చెప్పానమ్మా. నువ్వు ఇప్పుడు వస్తే జోడించి కొట్టేస్తాను, నువ్వు ఈ ఊర్లో అడిగడితే నేను ఒప్పుకోను అన్నది. ఆ రోజు వెంటనే మా అక్క, నన్ను అక్క నువ్వు ఒప్పించండి, నాకు తెలియదు, నాకు సంబంధం లేదని సార్. మీరు ఎందుకమ్మా అంటే మీదేమీ చిన్న వయసు కాదు, మీకు తెలియని వయసు ఏదో తెలియక చేసేసాను,
అని కాదు, ఇద్దరు పిల్లల్ని కానీ ఒక భర్త ఉండి ఎందుకు అలా తప్పు చేయాల్సి వచ్చింది? అంటే మీ భర్తకి మీకు అండర్స్టాండింగ్ సరిలేదా? అండర్స్టాండింగ్స్ అంటే చిన్న గొడవలు వచ్చాయి. ఆ గొడవల ప్రకారంగా నేను వెళ్ళిన ఆయన 15 రోజులకే సంతకాలు ఇటు చేసుకుంటారు అనుకోలేదు కదమ్మా. మళ్ళీ తిరిగి తీసుకెళ్తారు అనుకున్నాను, కానీ మరి తిరిగి తీసుకెళ్ళలేదు. నాకు 15 రోజులే టైం ఇచ్చారు. మరి నాకెవరు న్యాయం చేసే వాళ్ళు కూడా లేరు. మీరు తప్పు చేసి మీకు న్యాయం చేయాలి. నేను తప్పు చేశానమ్మా. తప్పు చేసిన అక్క చెల్లెలు అన్న స్టాండర్డ్గా నిలబడతారు కదమ్మా. దానికి చేసినట్టు నాకు చేయాలి కదమ్మా. నేను పైదాన్ని కాదు కదా, వాళ్ళ రక్త సంబంధమే కదా నేను కూడా. మా అక్క వాళ్ళందరూ కలిసి మీ ఆయనకు ఇంకో పెళ్లి చేశారా? వాళ్ళందరూ మా నాన్న అందరూ వెళ్ళారు. మా అక్కకు తెలుసు వీళ్ళు వెళ్ళలేదు. మా పెద్దక్క తెలుసు, మా చిన్నకు తెలియదు. మా పెద్దక్క తెలుసు. నేను నీ చెల్లినే కదా, అదే నీ చెల్లె. నాకు ఆ రోజు అయ్యో అది తప్పే జ్యోతి, రా నా ఇంట్లో 10 రోజులు ఉండు, నీ జీవితం నిలబెడుతున్నాను అన్నావా? అక్క నాకు పిల్లలు గుర్తొస్తాయి, పిల్లలకి నువ్వు మర్చిపో అని అన్నది మా పెద్దక్క. ఎప్పుడు నేను మా చిన్నక్క మీద అబద్ధం చెప్పను. మా చిన్నక్క ఎప్పుడు నా విషయంలో రాలేదు. మా పెద్దకి నిరువెల్లా నేను అడుగుతూనే ఉన్నాను. నాకు అన్నిట్లో శాపనార్థాలే పలికింది, కానీ ఇదిగో దాని జీవితం ఇలాగ అయిపోయింది. నేను పెద్దదానిగా ఉన్నాను కదా, అమ్మ లేదు, నాన్న ఉన్నారు, కొన్ని పెద్దదానిలాగా ఉన్నాను కదా, నా పక్క ఒక్కరోజైనా నువ్వు న్యాయం చేసావా? నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నానమ్మా, కానీ నాకు న్యాయం చేసి నాకు నిలబెట్టేవా? 15 రోజుల్లోనే నాకు ఇలా జరిగింది. అవును, మీ ఆయన 15 రోజులు టైం ఇచ్చినాడు అంటున్నారు. ఏం టైం ఇచ్చారు? టైం ఇవ్వలేదమ్మా. గొల్లు గొడవలు జరుగుతుంటే నేను వెళ్ళలేదు. విపరీతంగా పెద్ద పెద్ద గొడవలు అయ్యి చాలా వరస్ట్ మాట్లాడితే నేను వెళ్ళకపోతే ఇంకోసారి తీసుకెళ్ళి ఉట్టునే కాగితాలు మీద సంతకాలు పెట్టించి వదిలించి సార్. వైట్ కాగితాలు తెచ్చి సంతకాలు పెట్టించి స్టాంప్ వేసి వదిలిస్తారు. ఏం చెప్పారు? ఏమని చెప్పి నీకు పిల్లలకి ఇస్తాము, నువ్వు పిల్లలతో ఉండు. నాకు అప్పుడు బాగా గొడవలు అవుతున్నాయి అమ్మా. గొడవలు అవుతుంటే ఏమన్నారంటే పిల్లలకి నీకు ఇస్తాము సంతకం పెట్టని చెప్తే తెల్ల కాగితం తెచ్చారమ్మా. వాళ్ళు తేగానే సంతకం పెట్టాను, అంతే. నా పేరు రాశాను, పైన స్టాంపులు అంటించి మ్యాటర్ రాశారు. ఇంకా నాకేం తెలియదమ్మా అంతకు మించి. అవునా? తప్పు చేసేటప్పుడు మీకు మీ చెల్లి, మీ ఆయన, మీ పిల్లలు వీళ్ళెవరు గుర్తురాలేదమ్మా? నాకు అప్పుడు ఆ మూమెంట్ లో నేను ఏం చేశానో నాకు తెలియలేదమ్మా. తక్కువ ఏజ్ 21 ఉంటది. నేను తప్పు చేశానని ఒప్పుకున్నాను, కానీ నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు. సపోర్ట్ ముందు తప్పు గురించి మాట్లాడదాం. సపోర్ట్ తప్పు చేసి నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకోవడం చాలా తప్పు. తప్పు ఎందుకు చేయాలి? మనం ఫస్ట్ మనుషులం కదా, మనకు ఆలోచించే శక్తి ఉంది కదా, మన జంతువులం అయితే కాదు కదా. కానీ అంత తప్పు మీరు ఎట్లా చేయగలిగారని అడుగుతున్నాను నేను. చేయగలిగానంటే ఎందుకు చేశారు, ఎలా చేయగలిగారు? మరి వాళ్ళు సంతకాలు పెట్టించిన తర్వాత తిరిగి వెళ్ళలేకపోయితే సంతకాలు పెట్టడానికి ముందే తప్పు చేశారు కదమ్మా. సంతకానికి పెట్టక ముందు నేను తప్పు చేయలేదండి. వాళ్ళు కట్టిన అనుమానాలండి. మా ఆయన గారు నాకు అనుమానం కట్టారు. మేము వైజాగ్ వచ్చి 1 year ఉన్నామండి. ఉంటే మీరు అనుమానం కట్టి సంతకాలు పెట్టిన తర్వాతే మీరు ఇద్దరు తప్పు చేశారా? ఆయన నిజాలు చెప్పేశాడు, ఇక్కడ వచ్చి అబద్ధాలు చెప్పారు? కాదమ్మా, అంతకు ముందు ఇద్దరికి ఇలాగా అక్రమ సంబంధం కోసం గొడవలు అయ్యాయి. అవునమ్మా, మీరు అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాతే గొడవలు అయ్యాయి, అంతకు ముందు గొడవలు లేవు. ఆ విషయం ఆయన చాలా క్లియర్ గా చెప్పేశాడు. మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకో కొత్త స్టోరీ చెప్పొద్దు మాకు. వాళ్ళ ఆయనది తప్పు లేదు, ఆయన నమ్మి మా దగ్గర వచ్చి పెళ్ళాన్ని వదిలేసి 4 రోజులు ఆయన వెళ్ళాడు, నాకు కండ కావరం, నా కొళ్ళు కొవ్వెక్కి నేను తప్పు చేశా అన్న సంగతి ఆయన చెప్పేశాడు. మీరు కనీసం అప్పుడన్నా మీరు వెళ్ళిపోయి గౌరవంగా ఎక్కడో సపరేట్గా బతుకుంటే ఆ పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని క్షమించే ఒక అవకాశం ఉండేది. ఏది సరే, ఏదో మా అమ్మ తెలియక చేసింది, తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత నాన్నని బతిమలాడుకుంది, నాన్న ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు, అయినా కూడా అమ్మ వెళ్ళి ఎక్కడో గౌరవంగా పని చేసుకొని బతుకుతుందని రేపు వచ్చి చూస్తారు. ఇప్పుడు వస్తారు ఇంకొకరితో సెటిల్ అయిపోయి ఆడపిల్లలతో కూర్చుంటే. అది మీ సొంత చెల్లి మొగుడుతో. ఏమాత్రం మీరు ఆలోచించున్నా అంటే మీ కుటుంబం నాశనం అయ్యింది, ఓకే, దానితో వదిలిపోయేది. మీరు ఆలోచించుంటే, మీరు ఆలోచించరా, మీ స్వార్థం మీరు చూసుకున్నారు, దాంతో ఇంకో కుటుంబం నాశనం అయిపోయింది. ఆ పిల్లలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ ఏజ్లో తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కావాల్సిన వయసులో వాళ్ళు తల్లి లేకుండా తండ్రితో ఉంటూ తల్లి గురించి ఎవరో ఏదేదో మాట్లాడుతుంటే వాళ్ళు అది విని ఫోనుల్లో మాట్లాడి ఏమి నికృష్టం అండి ఇది. ఈ వయసులో వాళ్ళు ఒక తల్లి గురించి మాట్లాడే మాటలు అవి వాళ్ళ ఊరికి మాట్లాడతారా? చుట్టుపక్కల మీరు అందరూ మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడేది. ఏమి నేర్పిస్తున్నారు మీరు? సరే అండి, ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్పే లోపల డాక్టర్ గారు, లాయర్ గారు వస్తారు. వాళ్ళిద్దరూ చెప్పేది విన్నాక ఏం చేద్దామో చెప్తాను, సరేనా? సరే అండి.
విన్నారు కదా సార్ వీళ్ళ స్టోరీ మొత్తం. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేడం యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే ఏంటంటే బహుశా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం చూస్తే కనుక పేరెంట్స్ పిల్లల్ని ఏ విధంగా పెంచుతారో, ఎటువంటి వాతావరణంలో పెంచుతారో, ఏ వయసు అప్పుడు పెళ్లి చేస్తారో అనేటటువంటి దాన్ని బట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అన్నది. ఇప్పుడు ఇక్కడ ఇందాకటి సందర్భంలో అమ్మ మీరు కొన్ని మాటలు ఉపయోగించారు. అవి ఏంటంటే చాలామంది వినవలసినటువంటి మాటలు, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అవి ఏంటంటే అన్నారంటే, ఒకటి ఫస్ట్ మాట మీరు ఏమన్నారంటే ఎలాగోలాగా ఇంట్లోంచి బయటపడాలి అంటే, మీ చిన్ననాటి సమస్య చెప్తున్నానమ్మా, ఎలాగోలాగా ఇంట్లోంచి బయటపడాలి, అది ఒక మాట అన్నారు. తర్వాత సూసైడ్ చేసుకోవాలని అనిపించేది. అంటే ఒక తల్లి తండ్రి ఒక మంచి కుటుంబంలో పెరుగుతున్నప్పుడు ఒక భద్రతతో పెరుగుతారు. అటువంటి భద్రత లేకుండా సూసైడే చేసుకోవాలి, చనిపోవాలి అనుకునేటటువంటి ఆ వయసులో నీకు ఆలోచన కలిగింది అంటే కనుక ఎటువంటి వాతావరణం అన్నది ఒకటి. మూడో అంశం మీరు ఏమని చెప్పారంటే కనుక ఎలాగోలాగా ఇక్కడి నుంచి బయటపడాలి, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, అటువంటి వాడు ఎలాంటి వాడైనా సరే నేను వాడిని మార్చేసుకుని మలిచేసుకుంటాను అనుకున్నాను. అంటే ఏంటంటే ఒక ఫిక్సేషన్కి వచ్చేసారన్నమాట. నేను పుట్టినటువంటి ఇంటిలో నాకు కనిపించేటటువంటి నరకం అనేటటువంటిది మ్యాక్సిమం, దీనికి మించినటువంటి నరకం ఎక్కడా ప్రపంచంలోనే ఉండదు అనేటటువంటి ఫిక్సేషన్కి వచ్చేసారు. అయితే ఇప్పుడు ఏమైంది అంటే కనుక అక్కడి వరకు ఓకే, కానీ మీరు ఊహించుకోనటువంటి అంశం ఏంటంటే దీనికి మించినటువంటి నరకం బయట ప్రపంచంలో ఉంది అనేటటువంటి అంశాన్ని మీరు మర్చిపోయారు. ఇప్పుడు ఏమైంది అంటే కనుక సవతి తల్లి అనేటటువంటి ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకునేటటువంటి దాని గురించి ఇతని జీవితంలోకి ఎంటర్ అయ్యారు. ఇతను భర్తగా కావాలి అని అనుకున్నారు. సరే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీ మెడొంచి పెళ్లి చేశారో, ఏ విధంగా చేశారో, కానీ అది డెసిషన్ తీసుకునేటటువంటి వయసు కాదు. ఒకటి కొంటే రెండు ఉచితం అన్నట్టు ఇతనితో పాటు ఇద్దరు వచ్చారు నీకు. అంటే సౌత తల్లి దగ్గర నుంచి పారిపోయి వచ్చినటువంటి మీకు అతనితో పాటు మీ అత్తగారు తయారయ్యారు. కొంతకాలంలోనే మీ అక్క కూడా నీకు ఒక సౌత తల్లిలాగా తయారైంది. వాస్తవానికి నేను చెప్పేది ఏంటంటే కనుక దయచేసి ఆలోచించండి. ఒకటి ఏంటంటే కనుక నిజంగా మీకు ఆ మెంటల్ మెచ్యూరిటీ ఉందా? ఈ ఇంట్లోంచి బయటపడి ఇంకో ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీకు నరకం ఉండదు అనేటటువంటి గ్యారంటీ మీకు ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకప్పుడు మీకు వచ్చేటటువంటి వ్యక్తిని నిజంగా అంత మలుచుకుని మార్చుకునేటటువంటి ఓపిక, అంత మెచ్యూరిటీ దేవుడు మీకు ఇచ్చాడా? ఈ రెండే అంశాలు మీరు ఆలోచించగలిగితే కనుక బహుశా అంత తొందరపడి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి బయటపడాలి అనేటటువంటి నిర్ణయాలు యుక్త వయసులో ఉండేటటువంటి ఆడవాళ్ళు తీసుకోరు. చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. ఇంకో అంశం, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటేనమ్మా, ఇటువంటి వాతావరణంలోంచి నువ్వు బయటపడినప్పుడు ఆటోమేటిక్గా నీ ఆలోచన శైలి మారిపోతుంది. అది నీ తప్పు అని అన్ను, నీ ఆలోచన శైలి మారిపోద్ది. ఏంటంటే కనుక ఇక నుంచి నేను ఈ కష్టాలు చూడకూడదు, ఇక నుంచి నేను ఏదైనా చూస్తే స్వర్గాన్నే చూడాలి, సంతోషాన్నే చూడాలి అని. సహజం కదా. సో ఏమవుతుంది అంటే కనుక ఈ మనిషి గురించి ఏమీ తెలీదు, ఇతని అలవాట్లు వ్యసనాల గురించి నీకు ఏమీ తెలీదు, ఇతని పైన చూసి నువ్వు నమ్మేశావు. అతను ఏదో గొప్ప అందంగా ఉన్నాడనో, లేదంటే మంచి మాటలు చెప్పాడనో, చాలా స్మూత్గా ఇందాక నుంచి మనం వింటున్నాం కదా, చాలా నైస్గా మాట్లాడతాడు అతను, తీరది అతని గురించి చెప్తాను. ఇటువంటి పైన హంగులు రంగులు చూసి మీరేంటంటే తప్పుదోవలో వెళ్ళిపోతారు. వాస్తవానికి ఏంటంటే అక్కడ అతనిది తప్పు అని మనం పరిగణించాల్సిన అవసరం లేదు. నీ ఊహా శైలి, నీ ఆలోచన శైలి ఏ స్థాయి వరకు నీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి, అక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ అన్నీ ఉంటాయి అనుకునే నీ ఆలోచన శైలిలోనే తప్పు ఉంది అని నేను భావిస్తున్నాను. ఉండేటటువంటి మ్యారేజెస్లో అన్ని మ్యారేజెస్ కూడా ఇక్కడ ప్రాబ్లమాటిక్ మ్యారేజెస్. నీకేమొచ్చి ఇతను కరెక్ట్ కాదనుకున్నాం, ఆమెకేమొచ్చి టీబీ ఉండేటటువంటి వ్యక్తితో, అంటే సెకండ్ ఆమెకి టీబీ ఉండే వ్యక్తితో పెళ్లి చేసి అతను చనిపోయాడు మేడం. ఇప్పుడు అందరికంటే పెద్ద అయినటువంటి అక్క, అతని భర్తకేమొచ్చి పెరాలిసిస్ ఫిట్స్ ఉంది, అతను కూడా కాళ్ళు పనిచేయదో ఏదో పరిస్థితులు బాగాలేదు. సంతోషంగా ఉండేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే కనుక బహుశా జ్యోతి వాళ్ళ భర్తేనేమో. ఆ అమ్మాయి చేతులారా తన జీవితాన్ని అది చేసేసుకుంది, అది వేరే విషయం. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక సవతి తల్లి ఉండి ఇంటి యొక్క పరిస్థితిని చక్కదిద్దినప్పుడు అక్కగా మీదే బాధ్యత. బహుశా మీరు ఆ రోజు అడ్డుపడి ఉంటే కనుక ఇది కరెక్ట్ పెళ్లి కాదు, లేదంటే ఇది కరెక్ట్ వయసు కాదు, జ్యోతి విషయంలోనే అవునండి, లేకపోతే హేమలత విషయంలో అవునండి, తల్లి పాత్ర ఎప్పుడు కూడా ఇంటికి పెద్దదైనటువంటి ఆడపిల్లది ఉంటుంది, కానీ కొత్తగా వచ్చేటటువంటి సవతి తల్లి దగ్గర ఉండదు అనేటటువంటిది నా భావం. అక్క చెల్లెల మధ్యన ఉండేటటువంటి అన్యోన్యత అంత గొప్పదమ్మా. కానీ ఇది ఏమవుతుంది అంటే కనుక ఇది వేర్లతోనే వచ్చినటువంటి మీకు తగిలినటువంటి శాపం లాంటిదేమో అనిపిస్తుంది. ఇందులో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, నీకు కావాల్సింది ఏంటి? ఇతని దగ్గర నుంచి ఒక నమ్మకం కావాలి, ఒక ప్రేమ కావాలి, ఒక ఆప్యాయత కావాలి. నమ్మకం, ప్రేమ, ఆప్యాయత. ఏ భార్య అన్నా కూడా భర్త దగ్గర నుంచి అదే కోరుకుంటుంది.
అలాగే ఏ భర్త అయినా కూడా భార్య దగ్గర నుంచి అదే కోరుకుంటాడు. కానీ ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే తండ్రి దగ్గర నుంచి రాలేదు అమ్మాయికి. ఒక్కసారి మీరు కూడా అంటే ఏంటంటే ఒక తల్లిగా మీరు అతను వెంట ఉన్నారు కాబట్టి ఇతను అదృష్టవంతుడి కింద నేను భావిస్తున్నాను. ఆ అమ్మాయికి ఎవరు లేరు. ఆ ప్రేమ, ఆప్యాయత, మమకారం అనేటటువంటి అంశాలు, నమ్మకం అనేటువంటి అంశాలు తండ్రి దగ్గర నుంచి రాలే, తల్లి దగ్గర నుంచి రాలే, భర్త దగ్గర నుంచి రాలే. భర్త దగ్గర వచ్చింది వినండమ్మా, ఎప్పుడు వచ్చింది అనేటటువంటి అంశం జీవితంలో ప్రేమ, ఆప్యాయత, నమ్మకం అనేటటువంటిది కీలకమైనటువంటి స్థితుల్లో వచ్చినప్పుడే అది అసలు సిసలైనటువంటిది. అన్నీ అయిపోయిన తర్వాత, కొంప కొల్లేరు అయిపోయిన తర్వాత నేను దేవుణ్ణి అని చెప్పి ప్రత్యక్షం అయ్యేటటువంటి ప్రేమ, ఆప్యాయత, మమకారాలు అసలు సిసలైనటువంటివి కావు. అవి కేవలం యాక్టింగ్ కిందే నేను పరిగణిస్తాను. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే అతనిలో నువ్వు ఆ ప్రేమ, ఆప్యాయత, మమకారం ఉన్నట్టు నువ్వు భావించవు. అతను ఆప్యాయతగా మాట్లాడటమో, లేకపోతే నీ కష్టాలు ఎంత టైం అన్నా తీసుకుని వినటమో, ప్లస్ అతను ఫాస్టర్ అనేటటువంటి స్థాయిలో ఉండటం వల్ల నువ్వు అతనికి ఇచ్చినటువంటి స్థాయి, గౌరవం ఒక రేంజ్లో ఉండటం వల్ల బహుశా నువ్వు అతన్ని ఉపయోగించుకోలేదేమో కానీ అతను నిన్ను ఉపయోగించుకున్నట్టుగా మేము భావిస్తాం. అంటే తప్పు చేశారా లేదా అన్నది కాదు, నలుగురికి మీ మీద నమ్మకం తగ్గిపోయేటటువంటి విధంగా ఒక దారి చూపెట్టారు. అంటే సొసైటీ ఎలాగుంటుందంటేనమ్మా, నువ్వు అనుకుంటా నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని నష్టాలు వచ్చినాయి, సమాజం అంతా కూడా నా వైపు సానుభూతి ఉంటుందమ్మా. నీ కథ నీకు తెలుసు కానీ ప్రపంచానికి తెలియదు. సో ఇక్కడ లోపం ఎవరిది అంటే కనుక సరైన వయసులో పిల్లలకి ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, ఆ 3 అంశాలు నేను మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నాను, అవి సరైన వయసులో పిల్లలకి ఇవ్వని వాళ్ళు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంటే వాస్తవానికి ఏంటంటే నీకంటే మీ ఇద్దరు పిల్లలు, జ్యోతి పిల్లలు కానీ మీ పిల్లలు కానీ నీకంటే దురదృష్టవంతులు. అట్లీస్ట్ మీ ఇద్దరికి సవతి తల్లైనా ఉంది. అక్కడ తండ్రి లేనటువంటి, తల్లి లేనటువంటి పిల్లలు, ఇక్కడ కూడా తల్లి లేనటువంటి పిల్లలు. రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏముంటుందో తెలియనటువంటి పిల్లలు. సో నేనేమనుకుంటానంటే సవతి తల్లి, స్టెప్ మదర్ ఈజ్ మచ్ బెటర్ దెన్ నో మదర్. అంటే సవతి తల్లి ఉండటం అన్నది మంచిది. దయచేసి సవతి తల్లిని అంత క్రూరంగా, అంత ఘోరంగా చూడొద్దు. దానికంటే భయంకరమైనటువంటి నరకం బయట ఉంది. ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. ఇంకొక అంశం మేడం, తిరుపతి రెడ్డి విషయానికి వస్తే మేడం, ఇతని యాటిట్యూడ్ చూస్తే కనుక మీకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అది అంటే కనుక బహుశా మీకు మేము ఏదైనా నేర్పించాలి, మీకు మేము ఏదైనా కౌన్సిల్ చేయాలి అంటే కనుక మీరు ఒక మెట్టు దిగాలి తిరుపతి రెడ్డి గారు. అంటే ఏంటంటే తప్పు చేశారా అంటే కనుక చేశాను అంటున్నారు, కానీ మీ కంఠంలో ఉండేటటువంటి ఆ స్వరం ఏదైతే ఉందో అది నిజంగా నిజాయితీగా మీ తప్పు మీరు ఒప్పుకుంటున్నట్లు మాకు అనిపించట్లేదు. అందరి గురించి నాకు తెలుసు, అన్ని సమస్యల గురించి తెలుసు, నేనే సైకాలజిస్ట్ని, నాకు అందరి మనస్తత్వం తెలుసు అన్నట్టు ఇందాకటి నుంచి మీరు అందరూ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఐఎమ్ సారీ, ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉందో అక్కడే అనుమానం అన్నది కూడా వస్తుంది. మీ యొక్క సైకాలజీ, మీ యొక్క మ్యానిపులేటివ్ బిహేవియర్, అంటే మీరు ఒక విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే కనుక మీ సమస్య మీరు తప్పు చేశారంటే తప్పు చేయలేదు అని మీరు అనరు, తప్పు చేశాను అంటారు. ఎప్పుడు అంటారంటే కనుక అవతల వ్యక్తి యొక్క తప్పు ఆ స్థాయిలో చూపెట్టిన తర్వాత నేను తప్పు చేశాను అని అంటారు. అంటే మీ తప్పు కనిపించదు అనమాట. పెద్ద గీత పక్కన చిన్న గీత గీయటం ఆటోమేటిక్గా ఏంటంటే మీ తప్పు చిన్నగా కనిపిస్తుంది. ఇంకొక యాటిట్యూడ్ ఏంటంటే యాంగిల్ మీలో ఉన్నది, మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి క్షమించాలి అని కోరుకుంటారు కానీ మీరు పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా మీరు క్షమించండి అని చెప్పరు. ఇక్కడ కూడా ఈ పరిస్థితిలో కూడా ఫస్ట్ మీ మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత బహుశా మీరు ఎవరికి క్షమాపణ చెప్తారో అన్నది నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆ క్షమాపణ అన్నది మీ మనసులోంచి మనస్ఫూర్తిగా రావాలి. వచ్చిన తర్వాతే ఎవరన్నా క్షమాపణ అడిగేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ తప్పు మీదే కాబట్టి, అదే పెద్ద తప్పు కాబట్టి, ఆ తప్పు మీరు మొదలు పెట్టారా, జ్యోతి గారు మొదలు పెట్టారా అనేటటువంటిది వేరే అంశం కాబట్టి ఇప్పుడు దయచేసి క్షమాపణ మీరు కోరాలి అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మీరు కూడా సహజంగా అందరి మనుషుల్లాగే తప్పులు చేస్తారు. ఎటొచ్చి ఏంటంటే మీరు తప్పుని చూసేటటువంటి విధానం, తప్పుని సరిదిద్దుకునేటటువంటి విధానం, తప్పు చేసిన తర్వాత క్షమాపణ చెప్పేటటువంటి విధానంలో చాలా లోపభూయిష్టాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత మీరిద్దరు సహజంగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకు తిరుపతి రెడ్డికి ఆ అమ్మాయి మీద అనుమానం వచ్చిందని సహజంగా ఎవరన్నా అనుకుంటారు. అంటే ఇది చాలా కామన్ సైకలాజికల్ ప్రాబ్లం. ఏమిటంటే కనుక మీరు ఒక అసోసియేషన్లోకి వెళ్ళారు, ఒక అక్రమ సంబంధంలోకి వెళ్ళారు జ్యోతి అనేటటువంటి ఆ వ్యక్తితో. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఒక సంబంధంలోకి వెళ్ళిపోయారు,
నలుగురు నోట్లో ఈ మాట నానుతుంది, ఓపెన్ పుస్తకం అయిపోయింది. అరే అదేంట్రా అంత మంచి మనిషి అనుకున్నాం, ఏంటి అలాంటి పని చేసాడు అనేటటువంటి మీ వేలెత్తి చూపెట్టేటువంటి అది ఉంది. సో మీరు చేసినటువంటి పనిని కవర్ చేయటానికైనా లేదా మీ బంధాన్ని ఇప్పుడు ఏర్పడినటువంటి బంధాన్ని నిలబెట్టుకోవటం గురించైనా మీరు ఒక కారణాన్ని ఎత్తుక్కోవాలి, ఒక ఎవిడెన్షియల్ ట్రూత్ని ఎత్తుకోవాలి. అది మీ అదృష్టం కొద్దీ, ఆ అమ్మాయి దురదృష్టం కొద్దీ ఆ ఫాస్టర్ రూపాన్ని వచ్చింది. అంటే మనం చేసినటువంటి తప్పు మనం కప్పెట్టుకోవాలి అంటే కనుక మన భార్య కానీ మనతో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా పెద్ద తప్పు చేసినట్టు సమాజానికి చూపెట్టగలిగితే కనుక మనం పోగొట్టుకున్న గౌరవం కొంతవరకు వస్తుంది ఏమో అనేటటువంటి ఒక అభిప్రాయంతో తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. సో కాబట్టి మీరు తప్పు చేశారు, ఇంకా ఇప్పటికీ తప్పు చేస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా మీకు కనువిప్పు కలగలేదు అని చెప్పి చాలా బాధగా ఉందండి తిరుపతి రెడ్డి. జ్యోతి విషయానికి వస్తే మేడం, ఇందాక వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక మాట అంటున్నారు మేడం, అంటే నాదేం తప్పులేదండి, నేను దూరంగానే ఉంటున్నాను, అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉంటున్నానని. అసలు ఈ మీకు ఆ కాంటాక్ట్ అనేటటువంటి పదం వాడటమే తప్పమ్మా. ఏ ఉద్దేశంతో మీరు కాంటాక్ట్ అనేటటువంటి పదం వాడతారు? మీ పిల్లలకి రేపొద్దున ఇతను ఎవరని ఏమని చెప్పుకుంటారు? అంటే నేను మళ్ళీ ఏ అంశానికి వస్తున్నాను అంటే కనుక వస్తూనే ఆ కుర్చీలో ఆ స్థానంలో కూర్చుంటూనే మీరు ఒక మాట అడిగారు, ఏంటంటే నాకు మా అక్క చెల్లెలు అందరూ నన్ను ఒంటరిదాన్ని చేశారు, నా తరపున ఎవరూ లేరు అనేటట్టు. అంటే మీరు ఇప్పుడు మీ అందరం ఇక్కడ కూర్చుని మీ సైకలాజికల్గా మీరు ఏమనుకుంటున్నారంటే మీ అందరూ సానుభూతి చూపెట్టాలి అని అనుకుంటున్నారు. ఇన్ని జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత, ఇంతమంది పిల్లలు రోడ్డు మీద పడిన తర్వాత ఎవరు వచ్చి మీకు సానుభూతి చూపెడతారు? ఇంపాసిబుల్. ఫస్ట్ మీరేంటో మీరు తెలుసుకోండి. జరిగినటువంటి అంశాన్ని ఏ స్థాయి వరకు మీరిద్దరు సాగదీశారు అన్నది మీరు ఒక్కసారి తెలుసుకోండి. అవకాశం ఎవరో వచ్చి నన్ను కాపాడాలని అనుకోవటం కాదు. తప్పు చేసిన తర్వాత మన సిక్స్త్ సెన్స్ మనకు తప్పు చేసామని చెప్పిన తర్వాత వీలైనంత తొందరగా అందులోంచి బయటపడిపోతే కనుక మనమే డాక్టరు, మనమే పేషెంట్, మనమే టీచరు, మనమే స్టూడెంట్, మనమే సైకాలజిస్ట్. ఎవరు అక్కర్లేదు. ఏ అక్కో, ఏ తల్లో, ఏ నాన్నో అవసరం లేదు. మీ వయసుని మీరు చిన్నగా చేసుకుంటున్నారు. నాకు 21 years తెలియక చేశానండి, లేదంటే ఏదో ప్రేరేపితం అయ్యి ఆ వయసులో నాకు తెలియక చేశానండి అంటున్నారు. సరే, అప్పుడు తెలియక చేశారు, ఇప్పుడు తెలిసి చేస్తున్నారుగా. సో తప్పు తప్పే. కాబట్టి ఇప్పుడు దయచేసి ఏంటంటే నా ఉద్దేశం ఒక్కటేనమ్మా, మీరు ఎప్పుడైతే కనుక పిల్లలే కావాలి అతను వద్దు అనుకుంటారో ఆటోమేటిక్గా సమాజంలో రెడ్ లైట్ వెలుగుతుంది, మీకు ఎక్కడో ఉంది మీ మనసు అని చెప్పి, అది ఆటోమేటిక్. సో నా ఉద్దేశం ఏంటంటే కనుక తిరుపతి రెడ్డి గారిలో నేను చెప్పినటువంటి మాటలు బట్టి, మేడం చెప్పినటువంటి మాటలు బట్టి ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఉంటుంది. బహుశా అతను చేసినటువంటి తప్పు ఏంటో అతను తెలిసి ఉంటుంది అనేటటువంటి సదుద్దేశంతో మనం ముందుకు పోయి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అందరూ కలిసి ఉండాలి. లేదు అంటే కనుక నీ జీవితం కూడా జ్యోతి జీవితం లాగా అయిపోతుంది అన్నది మనకు అందరికీ తెలుసు. సో ఆ యాంగిల్లో పిల్లలకి తల్లి తండ్రి ముఖ్యము అనేటటువంటి యాంగిల్లో మనం ముందుకు వెళ్తే కనుక బహుశా బెస్ట్ జడ్జిమెంట్ ఇవ్వటం అన్నది జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ అంతా కూడా ఒక అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన ఎన్ని రిలేషన్షిప్స్ అంటే ఎన్ని బంధుత్వాలు కట్ అయిపోతాయని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది. ఇంకోటి ఏంటంటే మీరందరూ కూడా న్యాయస్థానం దృష్టిలో తప్పు చేసిన వాళ్ళే. ఎందుకంటే భార్య ఉండగా ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్తుంటే చూస్తూ తలూపి అత్తగారు, చెల్లెలకి పెళ్లి చేసి కూడా ఒక భర్త దగ్గర ఉన్న తర్వాత కూడా ఇంకొక చెల్లెలతో కాపురం చేస్తున్నా కూడా చూస్తూ ఊరుకున్న అక్కలు, మీరందరూ కూడా న్యాయస్థానం దృష్టిలో తప్పు చేసినవారు. అప్పుడు ఎప్పుడైతే 8 ఏళ్ల క్రితం ఏదైతే తప్పు జరిగిందో అప్పుడు ఈ అమ్మాయి నాకు ఈ తప్పు జరిగింది కనుక నాకు ఈ రిజల్ట్ కావాలి, నేను ఆవిడతో తప్పు చేశారు కనుక ఇప్పుడు నా స్థానం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు ఈ కాన్సిక్వెన్సెస్ వేరే ఉండేవి. అంటే ఎందుకు అంటే ఎప్పుడైతే ఆయన పెళ్ళైన ఆవిడతోటి సంబంధం పెట్టుకుంటే దాన్ని అడల్టరీ అంటారు. అంటే దానికి చాలా న్యాయస్థానంలో చాలా పెద్ద శిక్ష అనేది ఉంటుంది. చాలా సామాన్యంగా 4 రోజులు, 1 రోజు లేకపోతే 1 రోజు 4 రోజులు అలా మీరు సర్దిపుచ్చేసుకున్నారు. సో ఆ తప్పునంతా కూడా మీరంతా కూడా క్షమించేసి వదిలేశారు. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఇంకోటి ఏమైపోయిందంటే ఆయన ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఈ తప్పును ఆయన పెంచి పోషించేస్తున్నారు కనుక ఈ అమ్మాయికి మరి ఇప్పుడు ఏమన్నా కేసెస్ వేసుకునే అవకాశాలు ఉన్నాయా లేవా అని అంటే ఎప్పుడైనా కూడా అమ్మాయికి కేసులు వేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే జ్యోతి గారిని అడిగినప్పుడు మీరు ఏంటి అమ్మాయి ఎలా డైవర్స్ తీసుకున్నారు మీరు అంటే
పేపర్ మీద రాసేసాము, అలా స్టాంప్ మీద ఏదో పెట్టేసుకున్నాం. స్టాంప్ పేపర్ల మీద తీసుకున్న మీ డైవర్స్కి ఎంత వాల్యూ ఉంది అంటే ఇప్పుడు మీరు ఎవరి భార్య మీరు అంటే ఇప్పుడు మీరు సదరు మీ మర్ది గారి భర్తనా లేకపోతే ఆయన భర్తనా అనే ఒక క్వశ్చన్ ప్లేస్ మాత్రం ఉంటుంది. ఇంకొకటి ఎప్పుడైనా కూడా కోర్టుకైనా కూడా న్యాయస్థానికైనాక ఏంటి కావాలంటే ఒక ఎవిడెన్స్ అనేది కావాలి. ఎవిడెన్స్ ఏంటంటే నువ్వు అలా చెప్పావు, నేను ఇలా చెప్పాను, నువ్వు వాళ్ళతో తిరిగావు వీళ్ళతో తిరిగావు అనేది కూడా హియర్సే ఎవిడెన్సెస్ అంటారు. ఆ ఎవిడెన్స్లు కూడా అడల్టరీ అనే కేసెస్లో చాలా నిర్దిష్టంగా క్వశ్చనీర్ వేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఒక అడల్టరీ అనేది ఒక ఎక్కువ ఈ టాపిక్ అనేది ఇక్కడ ఎక్కువ వస్తుంది. అంతకుముందు ఆయన చేసిన ఒక అడల్టరీ అనే చర్య మూలాన వీళ్ళ భార్యాభర్తలలో ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. కానీ ఆ ప్రాబ్లంకి ఒక ఎగ్జాంపుల్ ఒక ఎవిడెన్స్ జ్యోతి గారు. వెరాస్ ఈమె చేసిన అడల్టరీ అనే దానికి ఒక ఎవిడెన్స్ అనేది లేదు. అంటే న్యాయస్థానానికి ఓపెన్గా మాట్లాడాలంటే ఎవిడెన్స్ ఏది మీ దగ్గర చెప్పండి అని అంటారు. ఆమె వెళ్ళి ఉందా, ఆమెతో కాపురం చేస్తోందా? కానీ ఆయన స్టిల్ ఈ రోజుకి కూడా ఎంత ధైర్యంగా ఓపెన్గా చెప్తున్నాడంటే ఒకరోజు ఆవిడతో ఉంటాను 4 రోజులు ఇక్కడ అంటే ఓపెన్గా నువ్వు ఎవిడెన్స్ ఇస్తున్నావా లేకపోతే ఒక సమాజం మీద ఒక ఛాలెంజ్ వదులుతున్నారా మీరు? అంటే ఒక పెళ్ళి అనే దానికి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు? అదే మీరు మాట్లాడేది ఏంటి? ఈమె తప్పు చేసింది అలాంటిది ఈమెకు అన్ని ఎవిడెన్స్లు ఉన్నా కూడా ఆమె మీ మీద కేసెస్ వేసి తనకు కావాల్సిన న్యాయాన్ని ఆమె తీసుకోకపోవడానికి వచ్చిన పరిస్థితే ఇప్పుడు. అవునా? ఎవిడెన్స్ లేకుండా మీరు మాట్లాడుతున్నారు, ఎవిడెన్స్ ఉండి కూడా మాట్లాడట్లేదు అనేది ఒక బ్యాలెన్స్ చేసే ఒక ప్రక్రియ ఇక్కడ. ఎందుకంటే ఒక ఎవిడెన్స్ ఆవిడ ఉండి మాట్లాడుతూ ఎస్ నేను ఆయనతో ఉన్నాను అంటే ఒక భార్యాభర్తల మధ్యన ఉన్న ఆ చర్యకు మనం ఏమనాలో మీకు తెలుసు కదమ్మా. అలాంటప్పుడు ఆయన ఈమె దగ్గర నుంచి పిల్లలని తీసుకుని వెళ్ళి నేను నీకు పిల్లల్ని ఇవ్వను, నీవు తప్పు తెలుసుకొని నువ్వు వస్తేనే నేను పిల్లల్ని ఇస్తాను అని సదరు ఒక పంచాయతీల్లో చెప్పినప్పుడు అది ఒక గొడ్డు పంచాయతీ అని అంటాం. అంటే నీకు అర్హత ఏముంది? అర్హత ఉన్న వాళ్ళే న్యాయస్థానంకి వెళ్ళాలి, అర్హత ఉన్న వాళ్ళే ఒక న్యాయం కావాలి అని అడగాలి. అంటే ఈ అమ్మాయి చేసిన ఒకే ఒక తప్పు మా అందరి దృష్టిలో ఏంటి అని అంటే ఒక తప్పుని పోషించడం. అంటే ఎందుకంటే ఎవరినైనా ఏదైనా పంచుకోవచ్చు కానీ తన సొంత భర్తనే పనిచేసుకుంది కనుక తనకి ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు కోర్టుకు వెళ్ళినా కూడా ఈమె అడల్టరీ చేసింది, ఈమె తప్పు చేసింది అని అనడానికి ఒక ప్రూఫ్ అనేది ఆయన దగ్గర లేదమ్మా. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్నాడా, ఆమెతోటి వెళ్ళదా అలా లేకుండా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాటిట్యూడ్ ఒకటి ఏంటంటే మగవాళ్ళలో ఫస్ట్ ఆడవాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ వైపు కించపరిస్తే ఆవిడ మాట్లాడదు, ఎటువంటి రైట్స్ అడగదు, ఎటువంటి నా దగ్గర నుంచి రిలీఫ్స్ అడగదు అనే ఒక దృష్టిలోనే చేసే ప్రక్రియనేమో అని చెప్పేసి చాలాసార్లు సుప్రీంకోర్టు ఈ అడల్టరీ అనే దాని మీద చాలా సీరియస్గా కూడా ఎటువంటి అయిపోయినా కూడా భార్య మీద అడల్టరీ అనే కేసెస్ వేసినప్పుడు చాలా నిశ్చితంగా చాలా కూలంకుషంగా మీరు పరిశీలించండి అని అంటారు. అలాంటి పరిస్థితిలో ఈ అమ్మాయి ఉన్నప్పుడు మరి అతను ఈ అమ్మాయి తప్పు చేసింది నేను నలుగురు ముందు నాకు సారీ చెప్పాలి అన్నప్పుడు మరి ఆయన ఏ న్యాయస్థానం ముందు తప్పు చేశాడని ఒప్పుకోవాలి? మరి అది కూడా ఈ న్యాయం కూడా అతనికే వర్తిస్తుంది. బట్ అన్ఫార్చునేట్గా ఇక్కడ ఏమైపోయిందంటేనమ్మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి ఒకరోజు బయటకు వెళ్తే న్యాయస్థానంలో వాళ్ళు చెప్పే అంటే ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఒక విధంగా పరిగణిస్తే అదే మగవాడు ఇంటిలో నుంచి నెలలు వెళ్ళిపోయినా ఎవరితోటి ఉన్నా కూడా ఏంటి అనేది క్వశ్చన్ చేయడానికి ఈ సమాజంలో అది తప్పు కాదేమో, మగాడు వెళ్ళాడేమో అనే సంస్కృతిలో మనం అందరం బతుకుతున్నాం. కనుక ఇక్కడ ఏమైపోయిందంటే మీరందరూ కూడా ఒక సొసైటీకి ఒక రాంగ్ సిగ్నల్ అనేది వేశారు. ఇద్దరు ఆడవాళ్లతోటి వేరే భార్యతోటి ఆయన ఉండొచ్చు అనే ఒక సిగ్నల్ని మీరు పంపించారమ్మా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి మీరు సిగ్నల్స్ పంపించేసి మేము ఇలానే ఉంటాము అని అన్న తర్వాత ఈ అమ్మాయి నేను అక్కడ ఉండడానికి నాకు ఆత్మవంచన అవుతోంది, నా పేరు పాడు చేసేసారు, నేను వెళ్ళడానికి ఇబ్బంది అని అంటే ఇలాంటి కేసెస్లో ఒకటి ఆయనకు కావాల్సింది ఏంటంటే ఈమె వైపు నుంచి ఎవిడెన్స్ కావాలని నేను చాలా ప్రయత్నిస్తున్నాడు. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళకపోతే అతనికి ఆమె రిలేషన్షిప్ని ఈ అమ్మాయి గట్టిపరిచిన అమ్మాయి అవుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే తప్పు చేయని వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడైనా కూడా 8 ఏళ్ల క్రితం నువ్వు నోరు తెరవని హేమలత
ఇప్పుడైనా కూడా అమ్మాయి నోరు తెరిస్తే నీకు ఏం కావాలి అనేది ఇప్పుడు తెలుసుకునే అవకాశం ఇప్పుడైనా వచ్చింది. అమ్మాయి మాట్లాడలేదనుకోండి, సొసైటీలో ఆల్రెడీ మోసపూరితంగా రెండో భార్యలాగా భర్తని షేర్ చేసుకుంటూ భార్యలాగా కాకుండా, పిల్లలని వదిలిపెట్టిన తల్లిలాగా కాకుండా, తప్పు పని చేసిన ఒక ఆడదానిలాగా సంఘంలో ముద్రపడే అవకాశాలు ఉన్నాయి కనుక అమ్మ ఇప్పుడు నీకు ఒక మంచి అవకాశం. నువ్వు తప్పు చేసావు లేదు అనే దానికి ఎవిడెన్స్ అనేది ఒకటి ముఖ్యం న్యాయస్థానంలో. ఆ ఎవిడెన్స్ ఆయన నిజంగానే క్రియేట్ చేసినప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళొచ్చు. నా భార్య తప్పు చేసింది కనుక నేను నా దగ్గర నుంచి విడిపోతాను. కానీ ఆ అవకాశాన్ని ఆయన 8 ఏళ్ల క్రితమే పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనే ఆ తప్పు చేశాడు కనుక ఆయన కోర్టుకు వెళ్ళి ఈ అడిగే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు కనుక బహుశా ఆయన కోర్టుకు వెళ్ళే అర్హత కూడా పోయింది. ఇంకా పిల్లల విషయం, ఆయన దృష్టిలో ఈ అమ్మాయి తప్పు చేసిందని అంటున్నారు కనుక ఈ పిల్లల్ని ఈమె దగ్గర ఉంచడమా ఆమె దగ్గర ఉంచడమా అనేది నిర్ణయించేది ఆయన కాదు. అర్థమైందా? కోర్టు ఎందుకంటే ఇలా అట్లీస్ట్ ఇట్లాంటి అక్రమ సంబంధాలను లేకపోతే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అను ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పిల్లలని వాళ్ళని అడిగినప్పుడు మీరు ఎవరి దగ్గర ఉంటారు అని వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, అమ్మ దగ్గర నాన్న దగ్గర. అంతే తప్ప నేను నా దగ్గర ఉంచుకుంటాను, నువ్వు క్షమించిన తర్వాత నిన్ను పిల్లలకి ఇస్తాను అంటే ఇక్కడ మాత్రం కుదరదమ్మా. మేము తప్పు చేశాం కనుక మమ్మల్ని క్షమించండి అని అంటున్నారు. తప్పే. న్యాయస్థానం దృష్టిలో ఆడ తప్పు మగ తప్పు అన్నది ఉండదు కనుక ఈ తప్పుకి ఒక కంక్లూజన్ పిల్లలు ఏంటంటే ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మామూలు కేసెస్లో దెబ్బలాడుకుంటే ఎవరి దగ్గర ఉండాలి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక రిలేషన్షిప్స్, ఆ రిలేషన్షిప్స్ మూలాన పిల్లలు ఎవరు ఉండాలి ఎక్కడి దగ్గర ఉండాలి అనేది న్యాయస్థానం చాలా కూలంకుషంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కాంటాక్ట్స్ మూలానే పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది, ఎస్పెషల్లీ క్రైమ్ రేటు ఎవరి మూలాన పెరుగుతోంది అనేది కూడా ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ మూలానే. ఇప్పుడు మేడం చెప్పింది, సార్ చెప్పింది అన్నీ విన్నారు కదమ్మా. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు? నేను వాళ్ళు చెప్పినవన్నీ క్యారెక్టర్స్ గురించి, లా గురించి, ప్రాక్టికాలిటీ ఏంటి, ఎలా చేయాలి అన్నీ చెప్పేశారు. కానీ నేను అడిగే 4 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ పెళ్ళప్పుడు మీ వయసు ఎంత? 16 సంవత్సరాల వయసు. 16 సంవత్సరాలకు ఆడపిల్లకి అన్నీ తెలుస్తాయి జీవితంలో, తెలియకుండా ఏముంటావు. కానీ మీరు వచ్చిన సర్కమ్స్టెన్సెస్ మీకు ఇంకా ఎక్కువ తెలిసాయి. మీ జీవితం గురించి మీరు చాలా తెలుసుకున్నారు. అన్నీ తెలుసుకొని ఆ ఇంట్లోంచి బయటపడి నేను పెళ్లి చేసుకొని నేను హాయిగా బ్రతకాలని అనుకున్నారు. మీరు చేసుకున్న రోజు అతను ఏంటో మీకు తెలుసు, మీ జీవితం ఏంటో మీకు తెలుసు. డెఫినెట్గా మీరున్న జీవితంలోంచి బయటకు వచ్చి అతన్ని చేసుకున్నాక మీరు బెటర్ జీవితమే జీవించారు. 2 సంవత్సరాలు మీ అక్క మీ జీవితంలోకి వచ్చేంత వరకు అతను మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. మీ ఇద్దరికి విపరీతమైన అండర్స్టాండింగ్ ఉండింది. మీ జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి. మీ అక్కనే ఆవిడ వచ్చిన తర్వాత ఏదో ఆవిడకన్నా బుద్ధి ఉండాలి, మీకన్నా బుద్ధి ఉండాలి, ఈయనకన్నా బుద్ధి ఉండాలి. మీరు అందరూ కాంప్రమైజ్ అయిపోయి హ్యాపీగా బ్రతికేశారు. 8 సంవత్సరాలు బ్రతికేశారు. 8 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఈరోజు నా మొగుడు నాకు మోసం చేశాడా, నా అక్క నాకు మోసం చేసిందా, లేకపోతే మా అత్త నాకు మోసం చేసిందా అని మాట్లాడడం కంటే బుద్ధి తక్కువతనం ఇంకొకటి లేదు. ఇన్ని రోజుల తర్వాత మీ జీవితంలో ఎవడో ఒకడు వచ్చాడు. వాడు కూడా ఎందుకు వచ్చాడు? మన వీక్నెస్ చూసుకొని వచ్చాడు. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. అంటే కేవలం ఆ 3వ మనిషిని నమ్మి అతని వల్ల ఏదో మీకు మంచి జరుగుద్ది అని అనుకొని మీ భర్తకు బుద్ధి చెప్తాడు అనుకున్నారు, మీ అత్తకు బుద్ధి చెప్తాడు అనుకున్నారు. వీళ్ళతో దెబ్బలాడి నేను అతని దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళకి బుద్ధి వస్తుంది అనుకున్నారు. దానిని వాళ్ళకి తగ్గట్టుగా మలుచుకొని మీ మీద వేలెత్తి చూపించే ఒక ప్రక్రియగా మార్చుకొని అప్పుడే కదా వాళ్ళ తలెత్తుకు తిరగలుగుతారు. అప్పుడే కదా వాళ్ళు చేసిన తప్పులోకే నేను చేశాను, నువ్వు చేసావు, ఇప్పుడేంటి ఇలా కాంప్రమైజ్ అయి బతుకుదాం అంటున్నాడు అతను ఎందుకు అంటున్నాడంటే అతనికి 100కి 100 పాళ్ళు తెలుసు మీరు తప్పు చెయ్యలేదు అని. తప్పు చేశారు అంటే చచ్చినా వచ్చి అతను మిమ్మల్ని పిలవడం. మీరు కూడా ఇవన్నీ తెలిసి మీకేం ప్రేమ లేదా మీ భర్త మీద? మీకుంది. ఎన్ని తప్పులు చేసి మీరు ఎలాగ అతన్ని క్షమించగలిగారు? మీ అక్కతోనే సంబంధం పెట్టుకుంటే ఎదటోళ్ళు ఒక మాట అంటే ఎందుకు సపోర్ట్ చేశారు నీ మొగుడిని? సిగ్గు తెచ్చుకోవాలండి. మీరు చెప్పడం గొప్ప కాదు. మీరు ఈరోజు నేను చెప్పే ప్రతి మాట నిజమని మీకు తెలుసు. దయచేసి నా పెళ్ళం తను చేసిన తప్పు పశ్చాత్తాప పడాలని అనొద్దు. మీరు ఇక్కడ జరిగింది మీరు చేసిన ఒక తప్పుకి బాధపడుతున్న మీ భార్యని ఇంకొకడు వాడుకోవాలనుకున్నాడు. వాడి వలలో ఆవిడ పడలేదు, పడినట్టే పడి తప్పించుకుంది. ఆవిడ అదృష్టం. బట్ డెఫినెట్గా ఒక మాయలో అయితే ఆవిడ పడింది. అతను ఆవిడని అట్లా హిప్నటైజ్ చేశాడు. అతను ఏదో మంచి 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 అని చెప్పదలుచుకున్నాడు. కానీ మీరు చేసిన పనుల వల్ల లేకపోతే 10 మంది అన్న మాటల వల్ల ఆమె అయితే తెలుసుకుంది. ఇప్పుడు సమస్యకి పరిష్కారం మీరిద్దరూ కలిసి ఉండాలి. మీ పిల్లల గురించి
నాకు మీ ఇద్దరి గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఆ పిల్లలు బాగుండాలి, మీరు బాగుండాలి, మీ భార్య మీరు ముందు ఎలాగా మీ ఆవిడ మీ జీవితంలో రావడానికి 2 సంవత్సరాలు ఎంత సంతోషంగా ఎంత బాగున్నారో అంతా నా జీవితం నా భర్త ఆవిడ ఎలా అనుకుందో, నా భార్య నా జీవితాన్ని మీరు ఎలా అనుకున్నారో, మా పిల్లలే మా లైఫ్ అని మీరు ఎలా అనుకున్నారో అలా మీరు మళ్ళీ బ్రతకాలి. ఇలా బ్రతకాలంటే మీ అక్క మీరు వాళ్ళ జీవితంలోంచి వెళ్ళిపోవాలి. మీరు మళ్ళీ దయచేసి అంటే ఎక్కడన్నా వెళ్ళి బ్రతకచ్చమ్మా, ఇక్కడే ఉండి వీళ్ళ ఇంటి పక్కనే ఉండి మీరు బ్రతకాల్సిన అవసరం లేదు. ఆవిడకి ఏమన్నా మానిటరీ హెల్ప్ చేయాలంటే మీరు చక్కగా ఆవిడ ఒక బ్యాంక్ అకౌంట్ తీసి ఆ అకౌంట్లో వెయ్యండి. అంటే మీకు ఏదైనా నిజంగా గిల్ట్ ఉండి నేను ఆవిడకి ఏదైనా జీవితంలో సహాయం చేయాలి అంటే నెలకి మీరు ఏమన్నా పంపించాలంటే మీరు డబ్బులు పంపించవచ్చు ఆవిడకి. సో ఆవిడ మీ జీవితంలోంచి వెళ్ళిపోతుంది. మీకు ఆవిడకి ఏ సంబంధం వద్దు. మీకు ఎప్పుడన్నా కావాలి మంచి చెడు అనిపిస్తే ఆవిడకి ఫోన్ చేయండి, ఒక మాట పలకరించండి, ఆవిడకి ఏమన్నా సహాయం చేయాలంటే చెయ్యండి. ఎందుకంటే ఏది ఎలాగైనా సరే ఏది ఏమైనా ఆవిడ జీవితం అలాగ అవ్వడానికి మీ అందరూ కూడా కారణం ఒక విధంగా. మీరు ఒక ఆత్మగౌరవంతో ఇక్కడి నుంచైనా తలెత్తుకొని తిరగాలంటే మీరు దయచేసి వీళ్ళ జీవితాల్లోంచి వెళ్ళిపోండి. అప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన మరుక్షణం మీరు అలా చేసిన రోజు మిమ్మల్ని ఇప్పటి వరకు అందరూ మిమ్మల్ని చీతు అన్నా తలెత్తుకొని ఓకే నేను తప్పు చేసా, ఓకే నేను రెక్టిఫై చేసుకున్నాను నా తప్పుని, వాళ్ళ బతుగా నాకు ఇంకోసారి నన్ను లాక్కండి ఆడ చెప్పుచ్చు కొడతాను మీరు మాట్లాడే ధైర్యం మీకు వస్తుంది, ఆ రైట్ మీకు వస్తుంది. అలా బ్రతకండి, అలాగే బ్రతకాలి. ఒక రోజు బ్రతికినా అలాగే బ్రతకాలి. ఒకళ్ళు మనల్ని వేలెత్తి చూపించేలాగా బ్రతకొద్దు, అవసరమే లేదు. ఈ రోజు నుంచి మీ కథలన్నీ మీరు పక్కన పెట్టి మీ వైఫ్ మీ పిల్లోళ్ళు అన్నది మెయిన్గా పెట్టుకొని మీరు బ్రతకండి. మీరు కూడా నీ భర్త ఏం చెప్తే అదే మీ జీవితం అని ఉండండి అమ్మ. అత్తగారు పెద్దావిడ ఒక మాట అన్న అత్తగారు ఒక మాట, అక్క చెల్లుళ్ళు మాత్రం నా ఇంటికి రాకూడదు. మా పెద్దక్కదే నేను ఈ రోజు మీరు నమ్మకండి మేడం, చాలా డేంజర్. నీకన్నానా నేను దానికన్నా చూడండి తన దగ్గరికి వస్తుందా, తన ఆర్డర్ ఉంటేనే నా దగ్గరికి ఏదైనా తెచ్చింది అనుకో తన మట్టు తనే తినేసి వెళ్ళిపోద్ది. స్వార్థం. ఇప్పుడు ఏదైనా మర్యాదగా పద్ధతిగా మాటలు ఏమండి, ఓకే వాళ్ళ వల్ల నా మాటలు వినడం వల్ల ఇంకో దానివల్ల నా వైఫ్కి డిస్టర్బెన్స్ ఉండండి, డిస్టర్బెన్స్ వస్తుంది, మేము కలిసి ఉంటాం, మేము మంచిగా ఉంటాం, వాళ్ళ సిస్టర్స్తో ఆమెకు సంబంధం వద్దు అని మర్యాదగా పద్ధతిగా చెప్పండి. అంతేగాని రూల్స్ కట్టవలసిందే, రాకూడదు. ఏంది వాళ్ళు ఏమన్నా మర్డర్లా? ఇక్కడ అందరూ ఎవరికి తోచిన లెవెల్లో వాళ్ళు తప్పులు చేశారు. సంసారాలు నిలబడడానికి ఈ సంసారం నిలబడడానికి ఏం చేయాలన్నది అందరూ ఆలోచించండి. మీరు ఆ అమ్మాయి జీవితంలో రావాల్సిన అవసరం లేదు. మీ సహాయం లేకపోతే ఆ అమ్మాయి బ్రతకలేదనేది లేదండి. ఎవరి బ్రతుకులు వాళ్ళకున్నా మీకు మీ పిల్లలు లేరా, మీ సంసారం లేదా? మీకెందుకు వచ్చి మీరు మాట పడాల్సిన అవసరం మీకేముంది? మాకు అవసరం లేదు. అవసరం లేదు. మీ బతుకు మీరు బ్రతకండి, ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకండి. ఎప్పుడన్నా పండగ పబ్బం వస్తే కనిపించాలంటే వచ్చి చూడండి, లేకపోతే మీరు వెళ్ళి కనబడండి. అంతేగాని ఒకరికి లేదా ఒంట్లో బాగాలేదా లేక ఆరోగ్యం బాగాలేదా చూడడానికి వచ్చామా వెళ్ళాం అంతే, అక్కడతో కట్ చేసుకోండి. ఆ అమ్మాయి జీవితంలో మీరు రావాల్సిన అవసరం లేదు. ఆ పిల్లలు నువ్వు నీ భర్తని బ్రతకండి అమ్మ. ఎవ్వడు కూడా రాడు, జెన్యున్గా ఎవడో వచ్చి నీకు సహాయం చేయాలని అనుకోడు, అవసరమే లేదు వాడికి. అది మటుకు మనసులో పెట్టుకోండి. అలాగే మీ ఇప్పుడు వాళ్ళ అక్కల గురించి ఎంత మాట్లాడుతున్నారు, మీ అమ్మగారి గురించి అంతే మాట్లాడాలి. అమ్మ అవసరమే, ఎంతవరకు అవసరమో అంతవరకు అమ్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంతవరకు వద్దో అది వదిలేయాలి. అలాగే మీరు కూడా అత్తగారు అనే ఆవిడ ఏదో దెయ్యమో భూతమో కాదు. డెఫినెట్గా ఏ అత్త కూడా కోడలు చేసిన ప్రతి పని రైట్ అని చెప్పదు. 90% నేను అందరిని అనను, 5% అలా అనేవాళ్ళు ఉండొచ్చు. 90% ఆఫ్ ద అత్తలకి కోడళ్ళు రెక్టిఫై అవ్వాలి. రెక్టిఫై అంటే వాళ్ళు చెప్పేదాన్ని ఇంకా వీళ్ళు బాగా అయిపోవాలి, ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా నా కొడుకుని సరిగ్గా ఇలాగ ఏదో వాళ్ళ ఆలోచనలు వాళ్ళతో. అప్పటి వరకు ఇప్పుడు కోడలు అనేది ఇంటికి వచ్చేంత వరకు కొడుకు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాడు? ఆ కొడుకు వాళ్ళ అమ్మ మీద. పొద్దున్న లేచినప్పటి నుంచి 100 సార్లు అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలి, అమ్మ నేను ఇది చేయాలి, అమ్మ తలుపు తీసి అనే కొడుకు ఎప్పుడైతే పెళ్ళాం వస్తుందో ఆ నెక్స్ట్ డే నుంచి అమ్మ మాటే రాదు నోటమ్మట. పెళ్ళాం గురించి పెళ్ళాన్నే పిలుస్తాడు, పెళ్ళాన్నే చేయమంటాడు. అది వాళ్ళ సైకలాజికల్గా ఇంకా బాగా చెప్తారు డాక్టర్ గారు అడిగితే. అదే వాళ్ళకి పెద్ద షాక్ ఉంటుంది. కొంతమంది దానిని యాక్సెప్ట్ చేయగలుగుతారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతారు. యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు కోడలు ఇంకా కరెక్ట్గా చేయట్లేదు, నేనైతే ఇలా చేసేదాన్ని చెప్పాలనుకుంటూ వాళ్ళ ఆధిపత్యం నిరూపించుకోవాలని అనుకుంటూనే ఉంటారు. చేసే ప్రతి పనులు ఏదో ఒక తప్పు ఉందని చెప్తూనే ఉంటారు. అయినంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్గా చేస్తున్నప్పుడు మనం కరెక్ట్గా ఉన్నంత వరకు ఎవరు ఏమన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకున్నప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. ఇంతకంటే భయంకరమైన జీవితాలు చాలా మంది జీవిస్తున్నారు, ఇంతకంటే భయంకరమైన ప్రాబ్లమ్స్ చాలా మంది సంసారాల్లో ఉన్నాయి.
మీకు చాలా చిన్న సమస్యలు సాల్వ్ చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్తున్నాను. ఆ పిల్లల్ని ఇద్దరిని పిలవండి. చదువుకుంటున్నారా మీరిద్దరు? ఓకే, మమ్మీ డాడీని జాగ్రత్తగా చూసుకోవాలి మీరిద్దరే. ఎవరన్నా మమ్మీ డాడీ గురించి, మమ్మీ గురించి తప్పు మాట్లాడినా, డాడీ గురించి తప్పు మాట్లాడినా ఫాట్మని ఒకటి పీకాలి. అర్థమవుతుందా? నాకు తెలుసు మా మమ్మీ గురించి డాడీ గురించి అని చెప్పాలి. ఓకేనా? ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదమ్మా. ఎందుకు ఏడుస్తున్నారు ఇద్దరు? ఏడవద్దు రండి మీరిద్దరు. అమ్మ దగ్గరికి పంపించేస్తారేమో భయపడుతుంది. ఎందుకండి పంపిస్తారు? అంటే సింగిల్ విడిపోతామేమని భయం. ఎందుకు భయపడదు? ఎందుకు? మీ మమ్మీ డాడీ కలిసే ఉంటారు. వాళ్ళ మదర్ ఏమందంటే చిన్నోడికి నాకు ఇచ్చి పెద్దోడికి నువ్వు తీసుకున్నావు. జరిగిపోయిన దాని గురించి మీరు మాట్లాడద్దని చెప్తున్నా. మళ్ళీ ఎందుకండి మాట్లాడుతున్నారు పిల్లల ముందు? లేదు మేడం దగ్గర భయం లేదురా, కలిసే ఉంటాం. మమ్మీ డాడీ కలిసే ఉంటారు. ఎందుకు ఏడుస్తారు? అంత చేసేసారు మీరు వాళ్ళకి. మేడం చాలా పాయిజన్ చేసేసారు. మీరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాయే తప్పు మాటలు. మీరేమంటున్నారు? ఇలాగా చిన్నవాడు నాకు వదిలేసి పెద్దవాడిని తీసుకెళ్ళండి మా మీరు మాట్లాడకండి అమ్మా. కలిసే ఉంటాం. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, చెరిగింది దీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం, పగలే దిగులైన నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి, ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. మమ్మీ డాడీ కలిసే ఉంటారు. కలిసే ఉంటాం. పిచ్చోళ్ళు చేశారు పిల్లలిద్దరిని. ఏ తల్లి కూడా చేసినట్టు పిల్లలిద్దరిని పిచ్చోళ్ళు చేశారు. కంగ్రాచులేషన్స్. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. కూర్చోండి మీరు అక్కడ. పిల్లల్ని ఎంతగా చెడగొట్టకూడదు ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు ఎంతసేపు అమ్మా, నెల రోజులు అక్కడ ఉంటే వాళ్ళ మాట, నెల రోజులు మీ దగ్గర ఉంటే మీ మాట, మీరు మంచిగా చూసుకుంటే మళ్ళీ ఆ నెల రోజులు వాళ్ళు అలవాటు అయిపోతారు. అవునమ్మా, మీరు 3-4 నెలలు లేరు కదా, 3-4 నెలలు లేరు కదా, రోజు మాట్లాడుతున్నాను. కరెక్టే అమ్మా, నువ్వు 3-4 నెలలు లేవు వాళ్ళతో, సో వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళు చెప్పుకున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు వాళ్ళతో ఉంటావు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అర్థం కదా? వాళ్ళు చెప్పినవన్నీ నిజాలు అవుతాయా? చెప్పలేదు మేడం. మీరు చెప్పారో చెప్పలేదో మీ మనసుకు తెలుసండి. 3 నెలలకి మీ అమ్మ మీద ఎంత ద్వేషమా నీకు? విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా, కాలం కలకాలం ఒక
మన అమ్మే కదా. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. పిల్లలు ఎక్కడున్నా బాగా చదువుకున్నారు. ముస్లిం మాట్లాడకలేదు. మీరేం మాట్లాడకండి, అంతా బాగానే ఉంటారు. ఒక్క మాట నా పిల్లలు ఎక్కడ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నేనైతే తప్పు చేయను మేడం. నా కాలం మీద బ్రతికి ఎప్పుడు నా పిల్లలు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్తాను. కానీ మీకు అర్థం అవుతుందా మీరేం మాట్లాడుతున్నారు? లేదు మేడం, ఒక్కసారి బ్రాహ్మణ పిలిచిన ఎందుకు చిన్న పిల్లలు మేడం, వీడికి ఒక్క మాట చెప్తే 100 సార్లు చెప్తే గానీ అర్థం చేసుకొని పిల్లడు మేడం. ఏదైనా ఒక్కటి తేరా అని చెప్తే మా అమ్మ మీరు చెప్పారని ఆవిడ అనలే కదా. ఎవరు చెప్పారు? వాళ్ళ మైండ్ లో ఫీడ్ అయిపోయింది మేడం, చేసిన ఏదో పనులను ఫీడ్ అయిపోయింది. పిల్లల నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు మేడం. అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమని పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. అవతారమూర్తైన అణువంతే పుడతాడు, అమ్మ పేరు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఆ అబ్బాయికి ఏమైనా ప్రాబ్లమా, సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? అవి ఏం చెప్తాడో తెలియదు మేడం, మొత్తం హిస్టరీ అంతా చెప్పేస్తాడు. ఏం హిస్టరీ చెప్తాడు? వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎలా చేశారు అన్ని చెప్పేస్తుంటాడు. వద్దురా ఆయన ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తుంటాడు. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మీది, పిల్లలు చెప్తారు. పిల్లలకి ఎలా వస్తుందండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా మాట్లాడకండి. ఆ పరిస్థితికి రావడానికి మీరే కారణం. నేను అసలు ఇంతకాలం పెంచినటువంటి తల్లి 3 నెలలు లేకపోగా తల్లి కాకుండా పోతుందండి, తండ్రి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. 3 నెలల ముందు వరకు వీళ్ళు ఇలాగ ఉన్నారా? లేదు మేడం, చాలా చక్కగా ఉండేవాడు. వాళ్ళ మదర్ బాగానే ఉంది కదా. 3 నెలల్లో ఏమైనా కాదు అంటే తను వెళ్ళక ముందు కూడా వాళ్ళు ఎలాగ ఉండేవారు అంటే, నాకు చెప్పలేక చేయలేక చాలా బాధగా ఉండేవారు. వీళ్ళు ఇంటికి వినకూడదేమో, కొంచెం బయట పంపిస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీరు బయట ఉండండి, మీరు కూర్చోండి. మీరు బయటకు వెళ్ళండి. నేను గుడివాడ వెళ్ళి తనకు పుట్టిన తర్వాత తను నీ పిల్లలకి తీసుకెళ్ళిపో, నువ్వు నాకు అక్కర్లేదు, నీ పిల్లలకి నాకు అక్కర్లేదు అని అన్నది మేడం. నేను అప్పుడే అన్నాను, డాడీ నాతో వచ్చేస్తారా, మీరు అమ్మతో ఉంటారా అనేసి అంటే నీతో వచ్చేస్తున్నారు. వాళ్ళు కట్టుకున్న బట్టలతోనే నాతో వచ్చారు మేడం. నేను బలవంతంగా తీసుకెళ్ళలేదు, ప్రమాణం పూర్తి చెప్తున్నాను. మీరు ఇంకా అబద్ధం అంటున్నారు కానీ నిజం చెప్తున్నాను. తీసుకెళ్ళిపోయిన రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పలేదు. నేను అలా ఏడుస్తున్నాను, నేను అలా కన్నీరు కారుస్తుంటే నా పెద్ద కొడుకు అప్పుడు చెప్పాడు, ఎందుకురా ఇన్ని రోజులు మరి ఎందుకు చెప్పలేదు అనేసి అంటే, అమ్మ గట్టిగా తొడలు గిల్లేసేది, లేదంటే ఆ భయమే వాళ్ళకి ఇప్పటికీ ఉంది. ఆ భయమే. ఆ తర్వాత అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మా డాడీ చచ్చిపోతారు, నేను వెళ్ళిపోతాను అనేసి అంటే, చచ్చిపోతే చచ్చిపోతారు, మన కొత్త డాడీ ఉన్నారు కదా, నోరు మూసుకుని ఊరుకొని నా ఎదురికే చంప మీద కొట్టావు. నేను అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నువ్వు కొట్టావు, చాలా టార్చరు. 2 రోజులు అపార్ట్మెంట్లో ఉన్నారు మేడం, వాళ్ళు తినలేదు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటారు మీరు? ఒక చిన్నపిల్లలు కదా మేడం, ఒక నెల ఒక 2-3 రోజులు కొంచెం క్లోజ్ అయితే మామూలు అయిపోతారని నేను అనుకుంటున్నాను. నేను అదే చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఇంకా దాని గురించి నేను విశ్లేషించదలుచుకోవాలి. నువ్వేం చేసావు, అతనేం చేశాడు, ఎవరి మనసులకు తెలుసు ఏం జరిగింది అన్నది. వాళ్ళకి వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళకి తెలుసు. పిల్లల మనసు అన్నది మటుకు ఒకటి మనకు తెలిసింది ఏంటంటే, వాళ్ళని 1 నెల 2 నెలలు టైం ఇస్తే ఎలాంటి పిల్లలన్నా మారిపోతారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చెడు అని చెప్పినా అది మంచి అని చెప్పించుకోవడం, మంచి అని చెప్పినా చెడు అని చెప్పించుకోవడం పిల్లల మనసులో ఎక్కువ కాలం నిలవదు. సో మీరు వెళ్ళి మీరు కలిసి నలుగురు ఇంకెవరి మొహాలు కనబడకుండా మీరు మంచిగా వాళ్ళు ఏం చేసినా మీరు వాళ్ళతో మంచిగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ భయం పోతుంది. మేడం తను లేకపోతే ఉన్నాను. అవునమ్మా, ఆవిడ కనబడినప్పుడు ఏం చేసి ఇప్పుడు స్కూల్కి వెళ్ళనంటారు పిల్లలు.
తీసుకెళ్ళి వదిలేంత వరకు తెగ ఏడుస్తారు, అమ్మని పట్టుకొని ఏడుస్తారు. తీసుకెళ్ళి క్లాస్లో కూర్చోబెట్టి వచ్చిన తర్వాత 5 నిమిషాలు ఏడుస్తారు. ఆ తర్వాత సాయంకాలం వరకు అమ్మ కనబడదు, డోర్ మూసుకొని చదువుకుంటారు. సాయంకాలం మళ్ళీ అమ్మ వచ్చినప్పుడు వెళ్తారు. సో పిల్లలంటే అంతే. ఇప్పుడు ఆవిడని వాళ్ళు మర్చిపోవడానికి ఒక 4 రోజులు టైం పట్టచ్చు. ఎలాగ ఆవిడ కనబడదు, వాళ్ళకి 4 రోజులు ఆవిడ కనబడకూడదు. దీని గురించి ఏమి కంగారు పడిపోవాల్సిన విషయం ఏమీ లేదు. ఇక్కడ ఏమీ భయంకరమైన విషయాలు జరిగిపోలేదు. ఇక్కడ ఆ పిల్లల మనసు అట్లా మారడానికి కూడా వాళ్ళ నాన్న చెప్పాడో వాళ్ళ అక్క చెప్పిందో అనవసరం. చుట్టుపక్కల 100 మంది 100 మాట్లాడినప్పుడు పిల్లలు ఏదే అంటే ఇప్పుడు ఒక మాట మనం చెడమాట పెట్టి మాట్లాడండి ఇంట్లో, నెక్స్ట్ మినిట్ పక్కకి వెళ్తే ఆ పిల్లడు అదే మాట మాట్లాడతాడు. ఇప్పుడు ఇంటికి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఆటోమేటిక్గా ఆ జ్యోతి అన్నాడు మీరు అస్సలు కనబడకూడదమ్మా. ఆ పిల్లలు మెయిన్గా నెక్స్ట్ 3-4 మంత్స్ అసలు కనబడకూడదు. ఆ పిల్లలు సెట్ అయ్యేంత వరకు, లేకపోతే ఆ పిల్లలు సెట్ అవ్వరు. వాళ్ళు సెట్ అయిపోతారు. ఆ తర్వాత మీ జీవితం మీది. వెళ్ళండి హేమ, ఇంటికి వెళ్ళండి.